హలో హాయ్ అండి అందరికీ. నేను ఇక్కడ ఈరోజు అటుకులు మిక్చర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ముందు అటుకులు తీసుకున్నాను. వేరుశనగపప్పు, శనగపప్పు కొంచెం. స్టవ్ ఆన్ చేసి బండి పెట్టానండి. బండి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పు తీసుకున్నాను కదండి, వేరుశనగపప్పుని నూనెలో వేసుకొని వేగిస్తున్నాను. ఒకసారి కలపాలండి, కలపకపోతే మాడిపోతాయి. వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసేసుకున్నానండి. అలాగే శనగపప్పు కూడా తీసుకొని ఫ్రై చేస్తున్నాను. శనగపప్పు ఫ్రై అయిపోయినాయండి. సపరేట్ చేసి ఇక్కడ ఈ గెరిటెలు అయితే మనకి త్వరగా ఫ్రై అవుతాయండి అటుకులు. అదే బాండీలో వేస్తే మొత్తం సపరేట్ అయిపోయి మొత్తం అయిపోతుంది ఆయిల్ అంతా. ఇలా అయితే చాలా ఫాస్ట్గా మంచిగా ఫ్రై అవుతాయండి అటుకులు. అటుకులు ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలండి. అటుకులు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయండి. అబ్జర్వ్ చేయకుండా కొంచెం ఎక్కువసేపు అట్లా పెట్టి తీస్తూ ఉంటే త్వరగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకోండి. అటుకులు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, కారం యాడ్ చేశాను. అలాగే ఆ కాగిన ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేశానండి. ఆ కరివేపాకును కూడా అటుకుల మిక్చర్లో వేసి కలిపేశాను. టేస్టీగా ఉండే కరకరలాడే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ కిచెన్.